ఓం శాంతి. దేవీ దేవతలందరికీ వారి వారి పాంచభౌతిక నిరోగి కంచనకాయం ఉంది. అందరూ స్త్రీ లేక పుల్లింగ స్వరూపధారులే. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా ప్రకాశవంతమైన సూక్ష్మ శరీరం కలవారే. కేవలం ఒక్క శివపరమాత్ముడు మాత్రమే స్థూల సూక్ష్మ శరీరం లేని అశరీరి జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తారు. దీనికి గల కారణాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా దేవాత్మలు పరమాత్మ మధ్య గల అంతరాన్ని అవగతం చేసుకోవాలి. దేవాత్మలందరూ 3,000,000 మంది, కానీ పరమాత్ముడు భగవంతుడు మాత్రం ఒక్కరే ఉంటారు. అందుకే దేవతలు డెయిటీస్ అంటారు, బహువచనంతో ప్రయోగిస్తాం. భగవంతుడు దగ్గరికి వచ్చేటప్పటికి పరమాత్ముడు భగవంతుడు గాడ్ సింగులర్గా ప్రయోగిస్తాం. భగవంతుళ్ళు పరమాత్ముళ్ళు గాడ్స్ అనం. అంటే పరమాత్ముడు భగవంతుడు అనేవారు కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆయనే పంచతత్వాలకు ఆవలనున్న సూర్య చంద్ర నక్షత్రాదుల వెలుగుపడని స్వయం ప్రకాశ జ్యోతితత్వమైన నిర్వాణధామం పారబ్రహ్మంలో నివసించే పరాత్పరుడు పరమశక్తి. ఆ పరమశక్తినే ఛందోగ్య ఉపనిషత్ హీఈస్ వన్ ఓన్లీ వితౌట్ ఎ సెకండ్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మగా వర్ణించింది. ఇక్కడ బ్రహ్మ అంటే త్రిమూర్తుల్లో బ్రహ్మ గురించి కాదు, పరమాత్మ బ్రహ్మన్ గురించి. అంటే హైయెస్ట్ ఎలివేటెడ్ పవర్, సుప్రీం పవర్. పరమాత్ముడు అనేవాడు ఒక్కడే, ద్వితీయం లేదు. ఆయనే అల్టిమేట్ రియాలిటీ, ఆయనే శాశ్వతం సత్యం. ఆయనొక్కడే స్మరించదగిన ధ్యానించదగిన వాడు. మిగిలిన దేవీ దేవత భౌతిక స్వరూపాలన్నీ మనిషి తన ఆలోచన నమ్మకాల భావాల వ్యక్తీకరణల భౌతిక రూపకల్పన మాత్రమే అని అర్థం. యజుర్వేదం 32.3 40.8 ప్రకారం దెర్ ఈజ్ నో ఇమేజ్ ఆఫ్ హిమ్, హీ ఈజ్ బాడీలెస్ అండ్ ప్యూర్. ఆ పరమశక్తికి భౌతిక వినాశీ దేహరూపం ఉండదు. ఆయనది ఆత్మిక స్వరూపం. హీ డజంట్ హ్యావ్ ఏ విజిబుల్ హ్యూమన్ ఫామ్. ఆ పరమశక్తి స్వరూపం పాయింట్ ఆఫ్ లైట్, ఓవల్ షేప్డ్ కాన్సెంట్ లైట్, ఇన్కార్పొరల్, ఇటర్నల్, జ్యోతి బిందు స్వరూపం. ఆ పరమశక్తి అసలు స్వరూపం సెల్ఫ్ ల్యూమినస్, సెల్ఫ్ ఎఫల్జెంట్ పాయింట్ ఆఫ్ లైట్, జ్యోతి బిందు స్వరూపం. ఆయనే విశ్వాత్మలందరికీ తండ్రి. ఆ పాయింట్ ఆఫ్ లైట్ నే జ్యోతిగా, నూరుగా, ఇన్ఫినిట్ లైట్ గా విశ్వవ్యాప్తంగా సర్వమాన్యం, సర్వపూజ్యంగా ఉంది. ఆ పాయింట్ ఆఫ్ లైటే శివలింగం రూపంలో పూజలు అందుకుంటూ ఉంది. శివలింగం మీద 3 ప్యారలల్ లైన్స్, మధ్యలో డాట్ ఉంటుంది. ఆ 3 ప్యారలల్ లైన్స్ బ్రహ్మ, విష్ణు, శంకర్లని రిప్రజెంట్ చేస్తే డాట్ జ్యోతి బిందువు పరమశక్తి పరమాత్ముడు శివుడిని రిప్రజెంట్ చేస్తుంది. ఆ పరంశక్తి త్రిమూర్తులకు కూడా సుప్రీం పవర్ అనేది స్పష్టమవుతూ ఉంది. భారతీయ ప్రార్థనా ప్రగతిలో మొట్టమొదట్లో ఏకదేవోపాసన, అద్వైత భక్తి మాత్రమే ఉండేది. పరమాత్మ జ్యోతిబిందు స్వరూపాన్ని జ్యోతిర్లింగాల రూపంలో ధ్యానించేవారు. సూక్ష్మమైన బిందు స్వరూపపు స్థూల రూపకల్పనే జ్యోతిర్లింగం. బిందువు సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి స్మృతిలో ధ్యానానికి, ఏకాగ్రతకు సౌలభ్యం కోసం పెద్ద పెద్ద శివలింగ రూపాలను తయారు చేశారు. కాలాంతరంలో ఏకదేవోపాసన బహుదేవతారాధనలోకి పరివర్తన అయ్యింది. పరమాత్ముని అసలు స్వరూపం మరుగున పడిపోయి శివలింగం అంటే అందరిలో ఆయన ఒక్కడు అన్న సాధారణత వచ్చింది. వాస్తవానికి అందరిలో ఆయన ఒక్కడు కాడు, అందరికీ ఆయనే అధిదైవం. ఇదే సత్యం. అందుకే ఆయన సత్యం, శివం, సుందరం. So let us remember him in the point of light. Let us charging our inner self, soul. Om Shanti.